తెలంగాణలో ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం సీఎం రేవంత్ అన్న చాలా కొత్త తరికల ప్రచారం షురూ చేసిండుల్లా. మీకు ఓట్లు వేయాలనిపిస్తే వేయుండ్రి, లేకపోతే లేదు, మీరెవ్వలకు ఓటేసుకున్నా పర్వాలేదు అని మాట్లాడుకొచ్చిండు. హగ్గో గదేంది వెన్నెల బుజ్జి, ఎలక్షన్లు అంటేనే ఓట్లు అడుక్కున్నాడు కదా, మా కోట్లేయుండ్రి అంటే మా కోట్లేయుండ్రి అని బతిలాడుకున్నాడు కదా. మరి రేవంత్ అన్న ఎందుకు ఓట్లు ఎత్తేయుండ్రి లేకపోతే లేడు అంటున్నాడు అని ఆలోచన చేస్తున్నారా? గది తెలవాలంటే గీ ముచ్చట పురాగా యూస్ రావాల్సిందే మీరు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం కోసం ఇవాళ నిజామాబాద్ మంచిర్యాల కోయిండు సీఎం రేవంత్ అన్న. షెయి పార్టీకెంచి పోటీ ఎత్తున్న నరేందర్ అన్నకే ఓటేయుండ్రి అని చెప్పుకుంటేనే కొన్ని పథకాల పేర్లు చెప్పి గవి అమలైతే అనుకుంటేనే ఓట్లేయుండ్రి అని మాట్లాడుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. ఆర్టీసీలో బస్సు ఉచితంగా మా ఆడబిడ్డలు ప్రయాణం, నాకు ఓటేయండి. మీకు బస్సుల్లో ఎవరైనా టికెట్ పైసలు అడిగితే నాకు ఓటు వేయొద్దని మా ఆడబిడ్డలకు నేను చెప్పదలుచుకున్నా. 200 యూనిట్లు మీ ఇంట్లో ఉచితంగా కరెంటు వస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వద్దు. 500 రూపాయలకు సిలిండర్ మా ఆడబిడ్డలకు వస్తే ఓటు నాకేయండి, లేకపోతే ఓటు వేయకండి. రుణమాఫీ మీకు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. పట్టభద్రులు బాగుపడాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రతి సంవత్సరం వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రైవేటు పరిశ్రమలలో వేలాది ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఓటు నరేందర్ రెడ్డికి వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా మీకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. నేను చెప్పింది నిజమైతే మీరు విశ్వసించి గుండెల మీద చెయ్యి పెట్టుకొని నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఈనాడు రైతు భరోసా ఎవరెవరికి వచ్చిందో ఆ కుటుంబాల ఓట్లు మాకేయండి. రైతు భరోసా రానోళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి మిత్రులారా. మహిళలకు నెలకు 2500, కళ్యాణ లక్ష్మిల తులం బంగారం, ఆడవిళ్లకు స్కూటీలు ఇస్తేనే ఓట్లేయుండ్రి లేకపోతే లేదు అని కూడా అంటే మంచిగుండు. గా మాటే తీత్తలేడంటేనే అర్థం చేసుకోవాలి గా హామీలన్నీ ఉత్తయే అని. అట్లనే రైతు భరోసా, రుణమాఫీలో కూడా ఎన్ని పంచాయతీలు అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక మేం పెట్టిన పరీక్షలకు ఆర్డర్ పేపర్లు ఇచ్చి కొలువులు ఇచ్చినామని ఎట్లా చెప్పుకోవాలనిపిస్తున్నది అని కారుపాటోళ్ళు జోపబట్టే రాష్ట్రంలో గీ పథకం పురాగా అమలు చేసినామని చెప్పుకునే పరిస్థితే లేదు షెయి పార్టీ సర్కారుకు. అయినా కూడా గివి వేసినామనిపిస్తేనే ఓట్లేయుండ్రి లేకపోతే వేయకుండ్రి అని ఏ ధైర్యంతోనే అంటున్నాడు సీఎం రేవంత్ అన్న. ఏమో మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఎట్లయినా కారు పార్టీ దూరంగా ఉన్నది కదా అనే ధైర్యం కావచ్చు. కానీ గడ ఎస్ఎల్బీసీ సొరంగం కప్పు ఊలి 8 మంది దాంట్లో ఇరుక్కుంటే గాడికి పోకుంటే గిడ ఎలక్షన్ ప్రచారం చేసుకుంటున్నావంటే నిన్ను మించిన రాజకీయ లీడర్ లేడయ్యా రేవంత్. అధికారం తప్పితే జనాల గోస అవసరం లేదు రాజకీయ లీడర్లకు అనేది మల్లో పరి ప్రూవ్ చేసినవు పో అని కారెడ్డాలాడుతున్నారు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్.